హలో. నమస్కారం స్వామి. నమస్కారం అండి. నా పేరు కుంకు బాలాజీ. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను స్వామి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పరమ భక్తుడిని. ఎక్కువగా నాయన గురించి బాగా ప్రచారం చేస్తుంటాము. వస్తూ ఓకే. వీర అన్ని అన్ని గ్రూప్స్ లో గమనించిన మీ పేరు గమనించిన అన్ని కష్టపడుతుంటారు. చెప్పండి. నేను ఫోన్ చేశారు. నేను భగవంతుడు దేనినైనా పూర్వజన్మలో చేయడానికి భక్తుడిగా సేవ చేస్తుంటాను. ఈ జన్మలో నాకు మహాభాగ్యం దక్కింది. ఓకే. స్వామి, ఒక వెబ్సైట్ చూశాను, గ్రూప్ లో కూడా చూశాను స్వామి. మా swasti.org అవును స్వామి. www.swasti.org అది నా వెబ్సైట్ అండి. అవును స్వామి. స్వామి, మీ మాట కూడా లైట్ గా సరిగా వినపడటం లేదు స్వామి. అది మాట ఏదో నాలిక ఇలా ఉండటం స్వామి. కొంచెం గట్టి మాట్లాడతానండి. చెప్పండి స్వామి. కొంచెము ఏంటి యుగాంతము అని ఉంది. మార్చి 29 అనే ఒకటి చూశాను. ఏంటి స్వామి? నా ఓపెన్ ఏంటంటే కాలజ్ఞానం కలియుగము 5000 పెమ్మట అని చెప్పాడు. జరగబోయే ప్రళయాలు. ఆల్రెడీగా కరోనా వచ్చింది. 14 కోట్ల మంది చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుందో అట్లా అంశంలో నేను ఎక్కువగా మతంలో ఉంటాను సార్. ఎక్కువ కన్నిమల్లేపల్లి వెళ్తూ ఉంటాను. మన పక్కన పల్లె. అసలు ఏంటి స్వామి చెప్పండి. యుగాంతం 29 అని మీకు ఎలా మీరు తాళపత్ర గ్రంథాలు చూసారా? లేకపోతే మీరు ఎక్కడన్నా చెప్తే విన్నారా? లేకపోతే మీరు ఎట్లా ఏంటి అసలు మీ యుగాంతము 2029 నుంచి అని ఉంది. ఏంటి మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎంతవరకు అది నిజము, ఎంతవరకు అబద్ధం? అది ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ టెంపుల్ ఉందండి. అది మనకి ఎలానో పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామిని ఎలానో అక్కడ పంచశక ఉంటారు అనమాట. అది 400 years క్రితము పంచశక 1,00,000కు పైగా గ్రంథాలు రాశారనమాట. ఆ గ్రంథాల్లోని కలియుగం ఎప్పుడు అంత అవుతుంది, కలికి ఎప్పుడు వస్తారని రాసిందంటే శని మీన రాశిలో ఎంటర్ అయినప్పుడు కలికి వస్తారు. అదే దానికి అదే చిహ్నము, అది కలియుగ అంతానికి అని రాశారనమాట. ఆ పంచశక అనేది నార్త్ ఇండియన్ చాలా ఫేమస్ అండి. నార్త్ ఇండియన్ వరల్డ్ వైడ్ ఫేమస్. ఎలా అయితే ఆంధ్రప్రదేశ్లోని సౌత్ ఇండియాలో పోతులు వీరబ్రహ్మేంద్ర గురించి ఫేమస్, అలానే నార్త్లో పంచశక అనమాట. పూరి జగన్నాథ్ టెంపుల్ ఆవరణ రాశారు అనమాట. అది అందులో శని మీన రాశిలో ఎంటర్ అవుతుందంటే 29 March 2025లోని సాయంత్రం 10 గంటలకి శని మీన రాశిలో ఎంటర్ అవుతుంది. అంతేకాకుండా అది సూర్యగ్రహణం కూడా అదే రోజు. అంతేకాకుండా షష్టగ్రహ కూటమి కూడా అదే రోజు అనమాట. ఇది యుగానికి ఒకసారి వస్తుంది అనమాట. అంతేకాకుండా బ్రహ్మంగారి కాలజ్ఞానం విన్నాను ఇక్కడ. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము విశ్వనామ సంవత్సరం ప్రత్యేకత ఉన్నట్టు అనేసి విన్నాను నేను. సో ఇండియా క్యాలెండర్ ప్రకారం శని మీన రాశి ఎంటర్ అయినప్పుడు దాని యుగాంతం అని రాసింది. అదే మాయా క్యాలెండర్ ప్రకారం అయితే 2012 అనమాట. చైనీస్ క్యాలెండర్ ప్రకారం అయితే వేరే, అదే ముస్లిమ్స్ క్యాలెండర్ ప్రకారం వేరు, యూదుల క్యాలెండర్ ప్రకారం వేరు అనమాట. అందరికీ సుమారు 5,000 సంవత్సరాల నుంచి మొదలైంది కలియుగము. కానీ డిఫరెంట్ టైమింగ్స్ లో మొదలయ్యేది అనమాట. అలానే డిఫరెంట్ టైమింగ్స్ లో కలియుగం అంతమవుతుంది అనమాట. మాయా క్యాలెండర్ ప్రకారం 2012, మంది ప్రకారం 2025 అలా అనమాట. ఆ విధంగా డిఫరెంట్ టైమింగ్ లో యుగం మొదలైంది. డిఫరెంట్ టైంలో యుగాంతం ఎండ్ అవుతుంది అనమాట. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేశారండి. ఇప్పుడు శనేశ్వరుడు మీన రాశిలోకి వస్తున్నాడు. శని మీన రాశిలో ఎంటర్ అయినప్పుడు వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు రాలేదా? అది ఆల్మోస్ట్ మోర్ దాన్ 30 years క్రితం వచ్చింది. మోర్ దాన్ 20 years ఎప్పుడో వచ్చింది. మళ్ళీ మళ్ళీ ఇప్పుడు రాబోతుంది అనమాట. సో పంచశక ప్రకారము ఇది మూత అనమాట. శని మీన రాశిలో ఎంటర్ అయినప్పుడు మూతము. అందువల్ల ప్రకృతిలోని ప్రపంచంలోని ప్రకృతి ప్రళయాలు, అంతేకాకుండా వేరే చోట్ల యుద్ధాలు మొదలు పడము అన్ని జరుగుతాయి అనమాట. అంతేకాకుండా ముస్లిమ్స్ రంజాన్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నారు. రంజాన్ అవ్వగానే వాళ్ళు ఆయుధాలు పట్టడం మొదలెడతారు అనమాట. ఇది 30 March 2025లో రంజాన్ ఎండ్ అయిపోతుంది. సో వాళ్ళు ఆయుధాలను పట్టి యుద్ధం చేయడం మొదలెడతారు. ప్రపంచం మొత్తం వాళ్ళ కొల్లలో అవుతుంది అనమాట. అది
అంటే ఇప్పుడు ఇది అప్పుడు అయితే కాలజ్ఞానంలో ఆ విధంగా ఉందా? కాలజ్ఞానం, మన కాలజ్ఞానం మీకేమన్నా మీరు బ్రహ్మం గారు కాలజ్ఞానం చదువుతారు కదండి. ఆ అవును. అది విశ్వనామ సంవత్సరం గురించి ఏమైనా రాశారండి? 5127 అనగా సూర్య తుఫాను వస్తుందని చెప్పాడు స్వామి. క్రోధి నామ సంవత్సరం గురించి ఏమైనా రాశారా? కోదిన సంవత్సరంలో నెల్లూరు మునిగేను అన్నాడు. కానీ ఇంకా కోదిన సంవత్సరం నెల్లూరు మునగలేదు కదా! ఇంకా క్రోధి నామ సంవత్సరం ఇంకా రాలేదు కదా. క్రోధి నామ సంవత్సరం వచ్చి 29 మార్చ్ 2025 సాయంత్రం 10 గంటలు దాటిన తర్వాత. ఇది నెల్లూరు మునిగేదా? కాదు, క్రోధి విశ్వనామ సంవత్సరం రావడము. అంటే నెల్లూరు మునుగుతుందంటే కోదిన సంవత్సరంలో నెల్లూరు మునిగాను అన్నాడు. కోదిన సంవత్సరం ఇప్పుడు నడుస్తుంది కదా అంటున్నా. ఇంకా ఇంకా క్రోధినామ సంవత్సరం అన్నాడా, విశ్వనామ సంవత్సరం అన్నాడా? కోదిన సంవత్సరం. ఇంకా అది జరగబోతుందేమో దాని లెక్క ప్రకారము. సరే స్వామి. మంచి అభిప్రాయం తెలియజేసినారు. సంతోషం. ఈసారి ఇంకొకసారి మళ్ళా కలుస్తాను స్వామి. అంతేకాకుండా అది బ్రహ్మం గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఆ, వి- అది ఆ, వీరభోగ వసంతరాయలుగా వస్తారని రాస్తుంది. అదే అదే నార్త్ ఇండియాలో అయితే కలికి వస్తారని రాస్తుంది. ముస్లిమ్స్ దాంట్లో హజరత్ ఈసా సలాం వస్తారని రాస్తుంది. ఆ యూదుల దాంట్లో డేవిడ్ వస్తారని రాస్తుంది. బుద్ధ మతంలోని మైత్రేయ వస్తారని రాస్తుంది. సో వేరే వేరే మతాలను ఒక్కొక్క మనుషుడు కలిగి అంతంలో వస్తారని రాస్తుంది. వాళ్ళందరూ ఒకటే మనిషి అన్నమాట. ఆ ఒక్క మనిషికి అన్ని పేర్లు ఉంటాయి అనమాట. కలికి, మైత్రేయ, ఈసా, హజరత్, జీసస్ అన్ని పేర్లు ఒక మనిషికి చెందిందనమాట. అతను మొత్తం ప్రపంచం మొత్తం అన్ని మతాలు చేసి హిందూ మతంగా మారుస్తారు అన్నమాట. ఎప్పుడు చెప్తున్నాడు. ఆకాశం ఎర్రనయ్యాను 6 మతాలు ఏకమయ్యాను ఆ, సనాతనం నిలబడానని చెప్పినాడు. అదే హిందూ మతంగా మారిపోతారు అందరూ. ఓకే స్వామి. సో మీకు ఇంకోసారి మీతో కలుస్తాను. డిబేట్ తో మీకు పెట్టుకుంటాను స్వామి హైదరాబాద్కి వచ్చినప్పుడు. ఓకే అండి, ఓకే. జై వీరబ్రహ్మం హైదరాబాద్ జై హైదరాబాద్ గోవిందం. చూడొచ్చు. ఓకే.